అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం మొదలు పెట్టుకుందామా? చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది, ఇంకా ఉపయోగించుకుందాం. మనం మారదాం, మన జీవితాలను మార్చుకుని, మన పిల్లల భవిష్యత్తును మార్చుకుని, మనకు ఫ్రెండ్స్ని వాళ్ళందరికీ కూడా తెలియచేసి వాళ్ళు కూడా మార్చుకునేటట్టు మనం చేద్దాం. మొదలు పెట్టుకుందామా? డబ్బు అందుకోవాలంటే డబ్బు ఇవ్వండి. ఇవ్వటం అనేది ఎక్కువ డబ్బు అందుకునేందుకు ఒక గొప్ప ప్రక్రియ. ఎందుకంటే మీరు డబ్బు ఇస్తున్నారంటే నా దగ్గర సమృద్ధిగా ఉంది అని అంటున్నారనే అర్థం. ఈ భూమి మీద ఉన్న అత్యధిక ధనవంతులు అందరికన్నా గొప్ప మహాదాతలని విని మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు పెద్ద పెద్ద మొత్తాలను దానంగా ఇస్తారు. అలా ఇవ్వటం వల్ల ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి విశ్వం వాళ్ళ ముందు తన ఖజానాని తెరిచి మరింత ధనాన్ని వాళ్లకు అందిస్తోంది. అది ఎన్నో రెట్లు ఉంటుంది. ఇచ్చేందుకు తగినంత డబ్బు నా దగ్గర లేదు అని మీరు అనుకున్నట్లయితే అది అసలు రహస్యం. ఇప్పుడు తెలిసిందా మీ దగ్గర తగినంత డబ్బు ఎందుకు లేదో? ఇవ్వటానికి తగినంత డబ్బు మీ దగ్గర లేదని మీరు అనుకుంటే ఇవ్వటం ప్రారంభించండి. ఇవ్వటంలో నమ్మకం ఉందని మీరు తెలియచేస్తే ఆకర్షణ సిద్ధాంతం మీరు ఇంకా ఎక్కువ ఇచ్చేందుకు మీకు మరింత ఇస్తుంది. ఇవ్వటంలోనూ త్యాగం చెయ్యటంలోనూ చాలా పెద్ద తేడా ఉంది. మనస్ఫూర్తిగా ఇవ్వటం అనేది మనకి బాగా అనిపిస్తుంది. త్యాగం చెయ్యటం అంత బాగా అనిపించదు. రెండింటిని ఒకటేగా భావించి తికమక పడకండి. అవి రెండు పూర్తిగా వ్యతిరేక ధృవాలకు చెందినవి. ఒకటి లేమికి సంకేతాన్ని అందచేస్తే మరొకటి అవసరానికి మించి ఉందన్న సంకేతాన్ని అందిస్తుంది. ఒకటి బాగుంటుంది, రెండోది బాగుండదు. త్యాగం చివరికి ఆగ్రహానికి దారితీస్తుంది. మనస్ఫూర్తిగా ఇవ్వటం అనేది మీరు చెయ్యగల ఆనందంతో కూడిన పనులలోకెల్లా మంచి పని. ఆకర్షణ సిద్ధాంతం ఆ సంకేతాన్ని పట్టుకొని మీ జీవితంలో మరింత సమృద్ధిని వరదలా పొంగేటట్టు చేస్తుంది. మీకు ఆ తేడా తెలిసిపోతుంది. జేమ్స్ రే పెద్ద పెద్ద మొత్తాలని సంపాదించేవాళ్ళు ఎందరినో నేను ఎరుగుదును, కానీ వాళ్ళు మానవ సంబంధాల విషయంలో చాలా ఘోరంగా బ్రతుకుతూ ఉంటారు. అది సంపద అనిపించుకోదు. మీరు డబ్బు వెంటపడి ధనవంతులు కాగలరు, కానీ అంత మాత్రాన మీరు సంపన్నులు అవుతారని రూఢీగా చెప్పలేము. అంటే డబ్బు సంపదలో భాగం కాదని నేను అనటం లేదు. అది తప్పకుండా ఒక భాగమే, కానీ అది ఒక భాగం మాత్రమే. ఇక మరెందరో ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మికవాదులు, కానీ ఎప్పుడూ జబ్బుగాను పేదరికంలోనూ బ్రతుకుతూ ఉంటారు. అది కూడా సంపద కాదు. జీవితం సమృద్ధిగా ఉండాలి. అన్ని రంగాలలోనూ డబ్బు ఎక్కువ కలిగి ఉండటం ఆధ్యాత్మికత కాదని మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా చెబుతూ ఉండినట్లయితే కేథరిన్ పాండర్ రాసిన ద మిలియనీర్స్ ఆఫ్ ది బైబిల్ అనే వరుస క్రమంలో రాసిన పుస్తకాలను చదవండి. ఈ అద్భుతమైన పుస్తకాలలో మీకు అబ్రహాం, ఐజాక్, బేకప్, జోసెఫ్, మోజెస్, జీసస్ కేవలం సమృద్ధి గురించి ఉపదేశాలు మాత్రమే ఇవ్వలేదని, లక్షాధికారులని, ఈ రోజుల్లో ఉండే లక్షాధికారులు కలలో కూడా ఊహించలేనంతగా వాళ్ళ జీవితాలు వైభవంగా ఉండేవని తెలుసుకుంటారు. ఈ రాజ్యానికి మీరే వారసులు. సౌభాగ్యం మీ జన్మ హక్కు. మరింత సమృద్ధికి అవసరమైన కీలకం మీ చేతిలోనే ఉంది. మీ జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ మీరు ఊహించలేనంతగా మీరు కోరుకున్న మంచి వస్తువులను పొందే అర్హత మీకుంది. ఈ విశ్వం మీరు కోరుకున్నవన్నీ మీకు ఇస్తుంది. కానీ
మీరు వాటిని మీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఇప్పుడు మీకు ఈ రహస్యం తెలిసింది. మీ దగ్గర తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి మీ ఆలోచనలు, భావాలు. పుట్టినప్పటి నుంచి ఆ తాళం చెవి మీ చేతిలోనే ఉంది. మార్సి షిమోఫ్. పాశ్చాత్య సంస్కృతిలో చాలామంది విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు గొప్ప ఇల్లు కావాలి, తమ వ్యాపారాలు బాగా సాగాలని వాళ్ళకి ఉంటుంది. ఈ బాహ్య సౌకర్యాలన్నీ వాళ్లకు కావాలి. కానీ మా పరిశోధనల్లో మేము తెలుసుకున్న విషయం, ఇవి దొరికినంత మాత్రాన మనం నిజంగా కోరుకున్నది దొరికినట్లే అన్న గ్యారంటీ ఏమీ లేదు. అదే ఆనందం. అందుకని మనం ఈ భౌతికమైన వస్తువుల వెంటపడి అవే మనకి ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటాము. కానీ దీన్ని అట్టించి చూడాలి. ముందు మానసిక ఆనందాన్ని, మానసిక శాంతిని, అంతర్దృష్టిని సంపాదించేందుకు ప్రయత్నించాలి. ఆ తరువాత భౌతికమైనవన్నీ అవే ప్రత్యక్షమవుతాయి. మీకు అవసరమైనవన్నీ లోపలి ప్రయత్నంలో సమకూరేవే. బయటి ప్రపంచం ప్రభావాలకు సంబంధించినది. అది కేవలం ఆలోచనల ఫలితం. మీ ఆలోచనలను, ఫ్రీక్వెన్సీని ఆనందంపైకి మళ్లించండి. సంతోషం, ఆనందం అనే భావాలను మీ మనసులో పరుచుకునేటట్టు చెయ్యండి. దాన్ని మీ శక్తినంతా ఉపయోగించి విశ్వంలోకి పంపండి. అప్పుడు ఇక మీరు ఈ భూమి మీద స్వర్గాన్ని చూడగలుగుతారు. రహస్యం సంక్షిప్తంగా, డబ్బును ఆకర్షించాలంటే సంపద మీద మనసును కేంద్రీకరించండి. డబ్బు లేకపోవటం మీద ధ్యాస పెడితే మీ జీవితంలోకి ఎక్కువ డబ్బును వచ్చేటట్టు చేయటం అసంభవం. మీ ఊహాశక్తిని ఉపయోగించి మీకు అవసరమైన డబ్బు మీ దగ్గర ఉందని నటించటం వల్ల లాభం ఉంటుంది. డబ్బు ఉన్నట్లు ఆటలు ఆడండి. డబ్బు గురించి మీకు మంచి భావాలు కలుగుతాయి. మీకు అలా బాగా అనిపించిన కొద్దీ మరింత డబ్బు మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఈ క్షణం ఆనందాన్ని అనుభవించటం మీ జీవితంలోకి త్వరగా డబ్బు రావటానికి ఉపయోగపడే మార్గం. మీకిష్టమైన వాటన్నింటినీ చూస్తూ నేను దాన్ని కొనగలను, నాకు ఆ స్తోమత ఉంది అని మనసులో అనుకోండి. మీ ఆలోచనలు వేరే మార్గాన్ని పట్టి డబ్బు గురించి మీలో మంచి భావాలు తలెత్తుతాయి. మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బు ఇవ్వండి. డబ్బు విషయంలో ఉదారంగా ఉంటే, దాన్ని ఇతరులతో పంచుకోవటం మీకు బాగా అనిపిస్తే, మీరు నా దగ్గర సమృద్ధిగా ఉంది అంటున్నారన్న మాట. పోస్టులో చెక్కులు వస్తున్నట్లు ఊహించుకోండి. మీ ఆలోచనల త్రాసు సంపద వైపు మొగ్గు చూపేట్టు చూడండి. సంపద గురించి ఆలోచించండి. విన్నారు కదా? ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని ఒక్కళ్ళైనా మెసేజ్ చేయండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అనేది కష్టం కాదు. మీకు కూడా అర్థమైంది కదా? మొదలు పెడదామా అలా ఆలోచించడం? మన దగ్గర డబ్బు చాలా ఉంది. డబ్బు సంపాదించడం కష్టం కాదు. డబ్బు రావటం కూడా కష్టం కాదు. ఏమిటి కష్టం? ఏదీ కష్టం కాదు. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. సంపాదించడం మొదలు పెడదాం. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.